హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొత్త ఆదాయపు పన్ను చట్టం న్యూ ఇన్‌కమ్ టాక్స్ రూల్స్ ఏప్రిల్ 1 నుంచి అమలు అనైతే అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీడీటీ దేశంలోని పన్ను చెల్లింపుదారులకు సంబంధించి అత్యంత కీలకమైన మరియు చారిత్రాత్మకమైన మార్పులను ప్రకటించింది. 2026 మార్చి 20 తేదీన ఆదాయపు పన్ను నిబంధనలు 2026 ఇన్‌కమ్ టాక్స్ రూల్స్ 2026 పేరుతో ఒక అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భారత ఆదాయ పన్ను వ్యవస్థలో ఒక కొత్త శకం మొదలైందని చెప్పొచ్చు. ఈ నూతన ఆదాయపు పన్ను చట్టం 2026 ఏప్రిల్ 1 తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకైతే రానుంది. అంటే 2026, 27 ఆర్థిక సంవత్సరం నుండి పన్ను చెల్లింపుదారులు ఈ కొత్త నిబంధనల ప్రకారమే తమ పన్నులనైతే లెక్కించుకోవాల్సి ఉంటుంది. ఈ చట్టం తీసుకురావడంలో ప్రధాన ఉద్దేశ్యం పాతకాలపు సంక్లిష్టమైన నిబంధనను తొలగించి సామాన్యులకు కూడా అర్థమయ్యేలాగా పన్ను వ్యవస్థను సరళీకరించడము. ఈ చట్టంలో జరిగిన అతిపెద్ద మార్పు దాని నిర్మాణంలో ఉంది. ఇప్పటివరకు మనం అనుసరిస్తున్న ఆదాయపు పన్ను చట్టంలో సుమారు 47 చాప్టర్లు ఉండేవి. కానీ కొత్త చట్టంలో వీటిని కేవలం 23 చాప్టర్లకు కుదించారు. అలాగే సెక్షన్ల సంఖ్యను కూడా భారీగా తగ్గించారు. గతంలో 819 సెక్షన్లుగా ఉండగా ఇప్పుడు వాటిని 536 సెక్షన్లకు తగ్గించడం విశేషం. మరి ఇలా చేయటం వల్ల పరిణామం తగ్గడమే కాకుండా సామాన్య ఉద్యోగులకు మరియు పౌరులకు చట్టంపై కనీస అవగాహన అయితే ఏర్పడుతుంది. కఠినమైన న్యాయపరమైన పదజాలం కాకుండా సులభంగా అర్థమయ్యే నిబంధనలను పొందుపరచడం వల్ల ఉద్యోగులు ఎవరి మీద ఆధారపడకుండా స్వయంగా తమ ఐటీ రిటర్న్స్ రిపోర్ట్ చేసే అవకాశం కలుగుతుంది. ఇది పన్ను చెల్లింపు ప్రక్రియలో పారదర్శకతను అయితే పెంచుతుంది. అయితే ఈ విధంగా నూతన నిబంధనల ప్రకారంగా న్యూ టాక్స్ రెజ్యూమ్ అనేది డిఫాల్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. అంటే పన్ను చెల్లింపుదారుడు ప్రత్యేకంగా ఏమీ ఎంచుకోకపోతే అతను ఆటోమేటిక్‌గా కొత్త పన్ను విధానంలోనే ఉన్నట్లు పరిగణించబడతాయి. ఒకవేళ ఎవరైనా పాత పన్ను విధానం ద్వారా లభించే మినహాయింపులు కావాలనుకుంటే వారు కావాలని దాన్ని ఓల్డ్ రెజ్యూమ్ కావాలని చెప్పేసి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే డిఫాల్ట్‌గా న్యూ రెజ్యూమ్‌లోకే ఉంటుందన్నమాట. ఇది ప్రభుత్వ ఉద్దేశాన్ని స్పష్టం చేస్తుంది. ఇక భవిష్యత్తులో అందరినీ కొత్త విధానం వైపు మళ్లించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యంగా అయితే తెలుస్తోంది. ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఊరటనిచ్చే విధంగా స్టాండర్డ్ డిడక్షన్ మొత్తాన్ని కూడా పెంచారు. కొత్త పన్ను విధానం ఎంచుకునే వారికి ఈ మినహాయింపును 75,000కు పెంచడం జరిగింది. గతంలో ఇది తక్కువగా ఉండేది. దీనివల్ల పన్ను చెల్లించాల్సిన ఆదాయం గణనీయంగా తగ్గుతుంది. అయితే పాత పన్ను విధానంలో మాత్రం ఈ యొక్క స్టాండర్డ్ డిడక్షన్స్ ఎప్పటిలాగే 50,000 వద్దే కొనసాగుతోంది. కొత్త విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది. మరి పన్ను ఎగవేతను అరికట్టడానికి ప్రభుత్వం ఈసారి చాలా కఠినమైన డిజిటల్ నిబంధనను ప్రవేశపెట్టింది. డిజిటల్ ట్రాకింగ్ అండ్ డిస్క్లోజర్ నిబంధనల ద్వారా పన్ను చెల్లింపుదారుల ప్రతి ఆర్థిక లావాదేవీని ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డేటా అనలిటిక్స్ సహాయంతోనే పర్యవేక్షిస్తారనమాట. ఒకవేళ ఎవరైనా ఆదాయ వివరాలను దాచినా లేదా తప్పుడు సమాచారం ఇచ్చినా సరే వారికి భారీ జరిమానాలు మరియు చట్టపరమైన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. పన్ను వ్యవస్థను సక్రమంగా నడపడానికి మరియు నిజాయితీగా పన్ను చెల్లించే వారికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ నిబంధనలు ఉపయోగపడతాయి. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే గడువు తేదీలలో పెద్దగా మార్పులు చేయనప్పటికీ క్రమశిక్షణను పెంచారు. సాధారణంగా ఉద్యోగస్తులు తమ వార్షిక ఆదాయ వివరాలను జూలై 31 తేదీలోపు ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫైల్ చేసిన తర్వాత ఏమైనా పొరపాట్లు జరిగినట్లు గుర్తిస్తే వాటిని సర్దుకోవడానికి రివైజ్డ్ రిటర్న్స్ సమర్పించే అవకాశం కూడా తదుపరి సంవత్సరం మార్చి 31 వరకు ఉంటుంది. మరి ఈ గడువులోపు రిటర్న్స్ పూర్తి చేయడం వల్ల లేట్ ఫీజులు మరియు వడ్డీ భారం నుండి తప్పించుకోవచ్చు. అలాగే ఇక ఇంటి అద్దె భత్యం హెచ్ఆర్ఏ విషయంలో మున్సిపల్ నగరాల్లో ఉండే ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురునైతే అందించింది.
గతంలో కేవలం ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా నగరాలను మాత్రమే మెట్రో నగరాలుగా పరిగణించి 50% హెచ్ఆర్ఏ క్లెయిమ్ ఇచ్చేవారు. కానీ ఈ కొత్త నిబంధనల ప్రకారంగా ఇప్పుడు హైదరాబాద్, అహ్మదాబాద్, పూణే, బెంగుళూరు నగరాలను కూడా ఈ జాబితాలలో అయితే చేర్చారు. ఈ 8 నగరాల్లో నివసించే ఉద్యోగులు తమ బేసిక్ జీతంలో 50% వరకు కూడా హెచ్ఆర్ఏ మినహాయింపును పాత విధానంలో క్లెయిమ్ చేసుకోవచ్చు. మరి ఇతర చిన్న నగరాల్లో ఉండే వారికి ఇది 40%గా అయితే ఉంటుంది. దీనివల్ల హైదరాబాద్ వంటి నగరాల్లో ఉండే ఐటీ మరియు ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా పన్ను ఆదా అవుతుంది. పిల్లల విద్య మరియు హాస్టల్ ఖర్చులకు సంబంధించిన అలవెన్స్‌లు పెంపు కూడా గమనించదగ్గది. మరి పాత పన్ను విధానంలో పిల్లల చదువు కోసం క్లెయిమ్ చేసుకునే మొత్తాన్ని పెంచారు. ఒక సంతానానికి చదువు నిమిత్తం ఏడాదికి సుమారు 3,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే నెలవారీ హాస్టల్ ఖర్చుల మినహాయింపు గతంలో కేవలం 3,000 మాత్రమే ఉండేది. దాన్ని ఇప్పుడు 9,000కు పెంచడం ఒక పెద్ద మార్పు అయితే, ఈ ప్రయోజనాలు గరిష్టంగా ఇద్దరు పిల్లలకు మాత్రమే వర్తిస్తాయి మరియు కేవలం పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి మాత్రమే అందుబాటులో అయితే ఉంటాయి. ఇక ఆఫీస్‌లో లేదా ఇతర చోట్ల నుండి పొందేటటువంటి బహుమతులు, గిఫ్ట్స్ మరియు వోచర్‌లపై కూడా స్పష్టమైన నిబంధనలు వచ్చాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక ఉద్యోగి అందుకునే బహుమతుల విలువ 15,000 దాటితే ఆ మొత్తాన్ని ఆదాయంగా పరిగణించి దానిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కంపెనీలు ఇచ్చే గిఫ్ట్ వోచర్‌లు కూడా దీని పరిధిలోకి వస్తాయి. దీనివల్ల బహుమతుల రూపంలో జరిగే పన్ను ఎగవేతకు అడ్డుకట్ట అయితే పడుతుంది. ఇంటి అద్దె చెల్లింపుల విషయంలో పారదర్శకతను అయితే పెంచారు. ఏడాదికి రూ. 1,00,000 కంటే ఎక్కువ అద్దె చెల్లించేవారు తప్పనిసరిగా ఇంటి యజమాని పేరు, చిరునామా మరియు వారి పాన్ నంబరు సమర్పించాలి. అంతేకాకుండా ఈసారి కొత్తగా ఇంటి యజమానితో మీకు ఉన్నటువంటి సంబంధం, రిలేషన్ ఏంటో కూడా వెల్లడించాలి. అంటే యజమానిని మీ బంధువా లేక మరెవరైనానా అనే విషయాన్ని కూడా స్పష్టం చేయాలి. నకిలీ అద్దె రసీదుల ద్వారా పన్ను మినహాయింపు పొందేవారిని అరికట్టడానికి ఈ యొక్క నిబంధననైతే తెచ్చారు. మరి బ్యాంకుల లావాదేవీలపై కూడా నిఘా పెరిగింది. ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో తన వద్ద ఉన్నటువంటి 1 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకు ఖాతాల్లో కలిపి 10,00,000 లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేసినా లేదా విత్‌డ్రా చేసినా సరే దానికి సంబంధించిన పాన్ నంబర్‌ను బ్యాంకులు ఆదాయ పన్ను శాఖలకు అందజేస్తాయి. పెద్ద మొత్తంలో నగదు చెలామణి చేసేవారు తమ ఆదాయ వనరులను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇవే కాకుండా వాహనాల కొనుగోలు, కొత్త ఇల్లు నిర్మాణము వంటి భారీ పెట్టుబడులకు సంబంధించిన నివేదికను కూడా మరింత పకడ్బందీగా మార్చారు. ప్రతి పైసా ఖర్చుకు లెక్క ఉండాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ మార్పును తీసుకొచ్చింది. ఈ కొత్త రూల్స్ గమనించి మీ మిత్రులకు తెలియజేయండి. తద్వారా వారు 2026 ఏప్రిల్ నుంచి తమ ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకోగలరు. ప్రభుత్వం పన్నుల వ్యవస్థను ఎంత సులభం చేసినా నిబంధనను అతిక్రమిస్తే మాత్రం జరిమానా అయితే తప్పదని గుర్తుంచుకోవాలి.